నమస్తే, నేను రాజేష్. వెల్కమ్ టు 6 టీవీ స్పెషల్ డిబేట్కి స్వాగతం. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి సరిగ్గా 3 ఏళ్ళు అవుతుంది. సో ఈ 3 ఏళ్ల పాలనలో ఎన్నో అద్భుతాలు చేశాం. దాదాపు ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవైతే అవన్నీ కూడా 90% అమలు చేశామంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ఇటు ప్రతిపక్షాలు ముఖ్యంగా టీడీపీ ఒక ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఈ 3 ఏళ్లలో ఎన్నో అరాచకాలు, ఎంతోమంది మహిళలపైన, అదేవిధంగా ఇటు దళితులపైన దాడులు, అత్యాచారాలు జరిగాయని చెప్పేసి కూడా వాళ్ళు ఒక ఛార్జ్షీట్ దాఖలు చేశారు. శాంతి భద్రతల సమస్య తలెత్తిందనే విధంగా కూడా ఛార్జ్షీట్ దాఖలు. నిజంగా పరిస్థితి ఉందా? మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నట్లు జగన్మోహన్ రెడ్డి ఈ 3 ఏళ్లే కాదు 30 ఏళ్ళు ఇంకా అధికారంలో ఉంటారు, ప్రజలు ఆ రకంగా ఆయన ఆదరిస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. ఆ పరిస్థితి ఉంటుందా? సో ఇలాంటి అంశాలకు సంబంధించి మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు మనకు టీడీపీ నుంచి బ్రహ్మం చౌదరి గారు, ఇక అనలిస్ట్ మనకు ప్రసాద్ గారు, మరి కాసేపట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెంకరెడ్డి గారు, అదేవిధంగా బీజేపీ నుంచి సుహాసిని ఆనంద్ గారు కూడా లైవ్లో జాయిన్ అవుతారు. ముందుగా ప్రసాద్ గారు, మీరు చెప్పండి, ఈ 3 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టి 3 ఏళ్ళు అవుతుంది. 3 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనం చూస్తున్నాం, సమరాలు చేసుకుంటున్నారు జిల్లాలో అక్కడిక్కడ. దాదాపు 95% హామీలన్నీ అమలు చేశాం, ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇక 3 ఏళ్లే కాదు 30 ఏళ్ళు కూడా అధికారంలో ఉంటారు జగన్మోహన్ రెడ్డి అని. ముందుగా 60 ప్రేక్షకులకి, ప్యానల్ ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే అండి. నమస్తే. 3 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ముందు అభినందనలు. 5 సంవత్సరాల్లో 3 సంవత్సరాలు గతించినందుకు ప్రజలకి ధన్యవాదాలు భరించినందుకు. మిగిలిన 2 ఏళ్లలో ముక్త విముక్త ఈ రెండిట్లోంచి ఏదో ప్రజలు తేల్చుకుంటారు అన్న దాంట్లోంచి ఈ 3 సంవత్సరాల పరిపాలనలో సాధారణంగా ఒక 75 సంవత్సరాల స్వతంత్రంలో నేను చూసింది ఆయన పొట్టి శ్రీరాములు అనే మహానుభావుడు త్యాగంతో ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రంలో గత ప్రభుత్వాలు ఒక చూడండి, రిలే బ్యాటిల్లో ఒకళ్ళు 400 మీటర్ల రిలేలో ఒకళ్ళు బ్యాటిల్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రభుత్వం కంటిన్యూషన్ చూసాం. కానీ ఇక్కడ వినూత్నంగా గత ప్రభుత్వాలకి విభిన్నంగా ప్రవర్తిస్తున్న ఈ ప్రభుత్వాన్ని ఫస్ట్ టైం చూస్తాం. వాస్తవానికి సంక్షేమమే పెద్దపీట వేద్దాం అన్న ఒక బాధ్యతను ఎత్తుకెత్తుకొని ఈ ప్రభుత్వం కింద చూస్తే సంక్షేమం తప్ప మిగిలినవన్నీ గాలికి వదిలేసి అసలు ఈ రాష్ట్ర నేపథ్యం, రాష్ట్రం ఏర్పడింది ఏ ప్రాతిపదిక మీద, తర్వాత ఇక్కడ జరిగిన సంఘర్షణ, ఇక్కడ జరుగుతున్న స్థితిగతులను ప్రభావితం చేసిన అంశాలు అండ్ ఇక్కడ ఉద్యోగ కల్పన ఇలాంటివన్నిటిని చర్చించుకుంటూ ముందుకెళ్తే వీటిల్లో zero.com అన్న ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తే దాంట్లో, ఎందుకంటే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక్కడుగు కూడా ముందుకెళ్లకుండా, అంటే సాధారణంగా ఏంటంటే కొన్ని బాధ్యతలు నిర్వర్తించవలసిన ఇవి ఉంటుంది ప్రభుత్వానికి ప్రజల తరఫున, సంక్షేమంతో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎంతసేపు వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏదో 4 బిల్డింగ్లు కట్టామంటారు. ఏం బిల్డింగ్లు అంటే సచివాలయ వ్యవస్థ, నెక్స్ట్ వాళ్ళకి సంబంధించిన ఏదో చిన్న ఆరోగ్య కేంద్రాలు లాంటివి, నెక్స్ట్ రైతుల సంబంధించినవో కొన్ని ప్రాంతాల్లో 3 బిల్డింగ్లు 4 బిల్డింగ్లు కట్టి దీన్ని అభివృద్ధి కింద వాళ్ళు అభివర్ణిస్తూ వీళ్ళు చెప్తున్న దాన్ని అభివృద్ధి సంక్షేమం అంటే మేము చేసింది అభివృద్ధి అన్నది మాత్రం చెప్తున్నారు. గమనించగలిగి ఎప్పుడైనా సరే వాస్తవానికి దగ్గరగా ఏ ప్రభుత్వం అయినా సరే, గత ప్రభుత్వాలు తీసుకున్న ఉదాహరణకి సింగిల్ విండో పథకం కింద ఏర్పడిన ఈ సేవా కార్యక్రమాల నుంచి కిరణ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అది పరివర్తన చెంది మీ సేవ కింద, ఎందుకంటే రెవెన్యూ వ్యవస్థలో జరుగుతున్న అవకతవకల్ని ప్రజా మాధ్యమాలకు దగ్గర చేయడానికి ఒక్కొక్క ప్రభుత్వం ఒక్కొక్క వినూత్న పందాల్లో తీసుకున్నానికి వీళ్ళు సచివాలయ వ్యవస్థ. ఇక్కడ మీకు గమనించవలసిన విషయం అంటే మనం ప్రత్యక్ష పరోక్ష పన్నులతో కట్టిన వీటిల్ని ఇండైరెక్ట్ గా ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ త్రూగా మనం కట్టిన బిల్లుల్లో వచ్చే కమిషన్ తో వాళ్ళకి జీతాలు, కార్యనిర్వహణ విధిస్తున్నారు. అంటే ప్రసాద్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఏం చెప్తున్నారు అంటే, దేశంలో ఎక్కడ లేని విధంగా అమ్మఒడి పథకాన్ని మేము అమలు చేశాము, పేదవాడికి ఇల్లు దాదాపు ఫస్ట్ ఫేజ్లో నాకు తెలిసి 15,60,000 ఇళ్ళ దాకా పేదవాడికి ఇల్లు కట్టించాము. సో ఇలాంటివన్నీ చెప్తున్నారు కదా, పింఛన్ కావచ్చు, ఇవన్నీ కనబడట్లేదంటే ఏం చెప్తారు? అంటే కనిపిస్తే కనిపించే ఏం చెప్తాం సార్. అమరావతిని గ్రాఫిక్స్ అన్నారు, బిల్డింగ్ ఎక్కి కిందకి ఎంతమంది దగ్గర అర్థం అవ్వలేదు కదా, అది గ్రాఫిక్స్ కాదు బిల్డింగ్లు అని. అలా వాళ్ళు ఏవో చెప్తూ ఉంటారు ప్రతిసారి. వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము అన్ని చేసేసాం, ప్రజలు మాత్రమే అర్థం చేసుకోలేకపోతారు. అది ప్రజలు కాదు, రాజకీయ పార్టీలు అర్థం చేసుకోలేకపోతే ప్రజలు అర్థం చేసుకున్నారు అంటున్నారు. దానికే కదా ఇప్పుడు ప్రజా ప్రతిస్పందన నాయకులు కానీ, బస్సు యాత్రలు కానీ, వెలవలబోతున్న సభలు అండ్ ఇన్ ద సేమ్ సినారియో ప్రజాక్షేత్రంలోకి ప్రజల దగ్గరికి వెళ్తున్న ఎమ్మెల్యేలకి ఏ విధంగా చేత్కారాలు ఎదురవుతున్నాయి తెలుస్తూనే ఉన్నాయి కదా. ఓకే, 151 నియోజకవర్గాల్లో అన్ని దగ్గర అలా జరగకపోవచ్చు, కొన్నైనా జరుగుతున్నాయి, కొన్ని బాగా జరిగాయి. అంటే ఏం జరుగుతున్నాయి? సంక్షేమ పథకాలు అందుతున్న వాళ్ళు మాత్రమే హ్యాపీగా ఉండి మిగిలిన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్
ఏముంటాయి? రోడ్లు కానీ, కరెంటు కానీ, ఇలాంటి వాటి మీద తీవ్ర వ్యవస్థలు గురవుతున్నప్పుడు ఏం చేశారు? వాళ్ళు ఏ పథకం ప్రవేశపెడదామన్నా, ఏది వినూత్నంగా చేద్దామన్నా అవుట్కమ్ ఎక్కడ సస్టైన్ అవుతుంది చెప్పమనండి. వాళ్ళు చెప్పిన ఫిగరిస్టిక్ ఈ గృహాల నిర్మాణంలో గత ప్రభుత్వం నిర్మించిన బీజేపీ ప్రభుత్వంతో అనుసంధానించుకున్న టిట్కో ఇల్లు కానీ, ఇవన్నీ మన వెంకయ్యనాయుడు గారి ఆధ్వర్యంలో వచ్చినవి ఎక్కడ ఒకరికైనా దాన్ని శాంక్షన్ చేసి ఇచ్చారేమో చూడమనండి ఒకసారి. సో ఈ విధంగా చెప్పడానికి ఏముందండి? గ్రాఫిక్ ఫిగర్స్ లాగా వాళ్ళు అభివృద్ధి ఇస్తున్నట్టు ఎప్పుడైతే ఈ ఫిగర్ని కన్సల్టేట్ చేసుకుంటాం, ఎన్ని ఇల్లు ఇచ్చాం, ఎంతంత అభివృద్ధి చేసాం అంటే ఎక్కడ కళ్ళ ముందు కనబడాలి కదా. ఇలాంటి మాధ్యమానికన్నా అట్లీస్ట్ ఆ పథకాలకు అందుతున్న ఇల్లు వాటిని కెమెరాలో బంధించగలగాలి కదా. అమ్మఒడి పథకం, అందులో సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్స్ ఎంత ఉన్నాయో ఒకసారి కనుక్కోండి. మోర్ దెన్ 40-50% దగ్గర సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తువులు దాంట్లో వీళ్ళు అనుసంధానించుకుని అమ్మఒడి పథకం ఇస్తున్నారు. రైట్. బ్రహ్మచౌదరి గారు. మహేష్ గారు నమస్కారం అండి. మీకు వీటి మన 60 ప్రేక్షకులందరికీ నమస్కారం సార్. కొంచెం కెమెరా సెట్ చేసుకోరా, కెమెరా హెడ్ కట్ అవుతుంది. బ్రహ్మచౌదరి హెడ్ కట్ అవుతుంది కెమెరా మీది కొంచెం. ఎస్, ఓకే, మాట్లాడండి సార్. ఇప్పుడు 3 సంవత్సరాల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత 8 లక్షల కోట్ల అప్పు, దాదాపుగా 1000 మంది మీద దాడులు, దౌర్జన్యాలు తప్ప ఈ రాష్ట్ర ప్రజలకి ఒక ఛాన్స్ అని చెప్పేసి అధికారంలోకి వచ్చినటువంటి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ చేసింది శూన్యం అండి. అందుకోసమే గడప గడప వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఏదైతే ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలతోటి మీరు అందరూ కూడా గ్రామాల్లో తిరగాలి, మీ పరిస్థితి బాగాలేదు, నా పరిస్థితి ఇలా ఉంది, మీ పరిస్థితి అలా ఉందని చెప్పేసి హెచ్చరించి మరి పంపిస్తే ప్రజలందరూ కూడా గడప గడపకి వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల్ని ప్రశ్నలు అడగడానికి సిద్ధంగా ఉంటే వారికి సమాధానం చెప్పేటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు లేక గడప గడపకి వైఎస్ఆర్సీపీ కార్యక్రమాన్ని గడప గడపకి ప్రభుత్వం అని చెప్పేసి మొదలు పెట్టారు. గడప గడపకి ప్రభుత్వం అని చెప్పేసి ప్రజల్లోకి వెళ్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల్ని గడప గడపకి వెళ్తున్నప్పుడు గడపలో ఉన్నటువంటి ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్నలు ఏంటంటే, మద్యపాన నిషేధం ఎందుకు అమలు చేయలేకపోయారు, మద్యపాన నిషేధం అమలు చేయకపోగా నాసిరకం మద్యం పంపుతున్నారని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నారు. ప్రత్యేక హోదా ఏమైంది, ఇసుక ధరలు ఎందుకు పెంచారని చెప్పేసి ప్రజలు అడుగుతా ఉన్నారు. పోలవరం ప్రాజెక్ట్ ఏమైంది, గొంతుల రోడ్లు ఏమైంది అని చెప్పేసి ప్రజలు అడుగుతా ఉన్నారు. కడప స్టీల్ ప్లాంట్ ఎక్కడ, కొత్త పరిశ్రమలు ఎక్కడ, జాబ్ క్యాలెండర్ ఎక్కడ, కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ఎక్కడ, సిపిఎస్ రద్దు పరిస్థితి ఏంటి, కార్పొరేషన్ లోన్స్ ఏంటి, పేదల ఇంటి బిల్లులు ఎందుకు ఇవ్వటం లేదు, కరెంటు కోతలు ఎందుకు వచ్చాయని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నారు. ఆర్టీసీ ఛార్జీలు ఎందుకు పెంచారు, నిత్యావసర ధరలు ఎందుకు పెంచారు, పెట్రోల్ డీజిల్ ధరలు ఎందుకు పెంచారు, సిమెంట్ ధరలు ఎందుకు పెంచారు, పేదల కోసం పెట్టిన అన్న క్యాంటీన్లు ఎందుకు మూసేశారు, నిరుద్యోగ భృతి ఏమైంది, పేదల కోసం ఇచ్చేటువంటి పెళ్లి కానుక ఏమైంది, ఎన్ఎస్ఎఫ్డిసి లోన్లు ఎందుకు ఆపారు, చంద్రన్న బీమా ఏమైంది, రేషన్ ద్వారా ఇస్తానని చెప్పినటువంటి సన్న బియ్యం ఏమైంది, ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు 45 సంవత్సరాలకి ఇస్తానన్నటువంటి పెన్షన్ ఏమైంది, తెలుగు భాష ఏమైంది, అభయాస్తం డబ్బులు ఏమైంది అని చెప్పేసి ఎమ్మెల్యేలు ఎంపీలను ప్రస్తావిస్తా ఉంటే సమాధానాలు చెప్పలేక గడప గడపకు వైఎస్ఆర్సీపీని గడప గడపకు ప్రభుత్వంగా మార్చుకొని గడప గడపకు ప్రభుత్వాన్ని ఈ రోజున బస్సు యాత్రగా మార్చుకొని సామాజిక బస్సు యాత్ర పేరుతోటి మరి మంత్రులందరూ కూడా బస్సుల్లో ఎక్కి ప్రజల ముందుకెళ్తే ప్రజలు చేదరించుకొని ఇళ్లలో కూర్చుంటా ఉంటే, వీళ్ళ మీటింగ్లకు రాలేకపోతా ఉంటే నిన్న మొన్న చూస్తా ఉన్నాం. కర్నూలులో కానీ, నంద్యాలలో కానీ, లేకపోతే చిత్తూరులో కానీ, నెల్లూరు జిల్లాలో కానీ క్లబ్ డాన్సర్లు తీసుకొచ్చి నాయకులు బస్సు యాత్రకు వచ్చే ముందు ఒక 4-5 గంటలు డాన్స్ లేపిస్తా ఉన్నారు, అశ్లీల నృత్యాలు ఏపిస్తా ఉన్నారు. అయినా కూడా ప్రజలు రావట్లేదు. అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చెప్పినటువంటి సంక్షేమం బోటకం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చెప్తున్నటువంటి అభివృద్ధి బోటకం ఈ రోజుకి రాష్ట్రంలో 2014 నుంచి 95% అమలు చేసామంటున్నారు కదా. 95% అమలు చేశామంటున్నారు కదా బ్రహ్మ గారు. ఇప్పుడు 95% అమలు చేశారు. ఈ 3 ఏళ్ళు కాదు 30 ఏళ్ళు నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటారనేది ఒక ధీమాగా చెప్తున్నారు వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 95% వీళ్ళు చెప్పినవి చేస్తే ఇందాక నేను అడిగినటువంటి 25 పాయింట్లు ఏమైనా రాజేష్ గారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల మీద ఉంది. ఏం చెప్పారు? విడతల వారీగా పెంచుకుంటూ పోయాడు, పెంచుకుంటూ పోతానని చెప్పాడు. పెన్షన్ ఏం చేశాడు చెప్పండి? రైతు బీమా ఏమైంది? చంద్రన్న బీమా ఏమైంది? అన్నా క్యాంటీన్లు ఏమైంది? మహిళల రక్షణ విషయంలో చెప్పింది ఏమైంది? దిశ యాప్ ఏమైంది? దిశ యాక్ట్ ఏమైంది? ఎక్కడ జరిగింది? వీళ్ళు చెప్పేవాడికి చేసేవాడికి పొంతం లేదు. 3 ఇళ్ళు మాత్రమే కట్టారు ఇప్పటివరకు అని చెప్పేసి పార్లమెంట్ నిర్ధారించింది. కానీ చిన్న సమస్యను కూడా ఒకటి బ్రహ్మంగారు, చిన్న సమస్యను కూడా మీరు దాన్ని చిలికి గాలివానగా మీరు దాన్ని క్రియేట్ చేస్తున్నారు అంటే ఏం చెప్తారు? ఏ సమస్య మేము సృష్టించాము, ఏ సమస్యని సృష్టించాము మీరు సమాధానం మీరు అడగండి. మొన్న చూసాం కదా, మొన్న అమలాపురంలో చూసాం కదా చిన్న ఎగ్జాంపుల్. అందులో అంతా జనసేన టీడీపీ వాళ్ళే ఉన్నారు అంటున్నారు కదా.
పురంలో మంత్రి విశ్వరూప్ గారి ఇంటి మీదకి ఎవరు పోయారు, అక్కడ సూసైడ్ ఎవరు చేసుకోపోయారు, ఆ కౌన్సిలర్ ఎవరితో ఫోటోలు దిగాడు, ఏ పార్టీ వ్యక్తి అన్నది రాష్ట్రం మొత్తానికి తెలుసు. సుబ్రహ్మణ్యం విషయంలో ఏం జరిగిందో రాష్ట్రం మొత్తానికి తెలుసు. ఫస్ట్ ఏమన్నారు, మా ఎమ్మెల్సీకి ఏం సంబంధం, తెలుగుదేశం పార్టీ రాజకీయం చేస్తుందని చెప్పారు. చివరికి వచ్చేసరికి వాళ్ళ ప్రభుత్వమే ఎంక్వైరీ చేస్తే ఏం జరిగింది, అదే ఎమ్మెల్సీ మర్డర్ చేశాడు, అదే ఎమ్మెల్సీ బొకే అయినట్టు స్వీట్ బాక్స్ అయినట్టు శవాన్ని కారులో వేసుకొని తిరగడం జరిగింది. ఇదే మన ఛానల్లో కూడా మనం డిబేట్ చేసాం రాజేష్ గారు. లాస్ట్ కి వాళ్ళ ఎమ్మెల్సీని వాళ్ళు సస్పెండ్ చేసుకోవాల్సి వచ్చింది. ఇదే డిబేట్ లో, మీరు చేసినటువంటి డిబేట్ లో ఇదే వెంకరెడ్డి గారు ఏం చెప్పారు, మా ఎమ్మెల్సీకి సంబంధం లేదు, తెలుగుదేశం పార్టీ పట్టగాల్సి మీదేస్తుందని చెప్పాడు. సంబంధం లేని వ్యక్తిని వైఎస్ఆర్సీపీ పార్టీ ఎందుకు సస్పెండ్ చేసింది చెప్పండి. అదే అది ఇంక్వైరీలు తెలిసిందిలే. ఓకే, మళ్ళీ వస్తాను. సుహాసిని ఆనంద్ గారు. రాజేష్ గారు ఒక్క మాట అసలు నేను ఆ డిబేట్ లో మాకు సంబంధం లేదనే విషయం నేను ఎప్పుడు మాట్లాడలా. అతను తప్పు చేశాడు కాబట్టి అతను అరెస్ట్ చేశారని చెప్పావు, పార్టీ కూడా దాని మీద యాక్షన్ తీసుకుంటుందని చెప్పావు, పార్టీ కూడా అతను సస్పెండ్ చేసింది. మేము ఏ రోజు కూడా అతను వెనకేసుకురాలి. అంటే మనము వెంకరెడ్డి గారు ఆ రోజు మనం డిస్కషన్ పెట్టుకున్నాం. ఆ రోజు బ్రహ్మన్ చౌదరి, మీరు, తర్వాత ఇంకెవరు ఉన్నారు. సో మాట్లాడితే అది మీరు అన్నారులే, అంటే మా పార్టీకి సంబంధం ఉందో లేదని విచారణలో తెలుస్తుంది అన్నారు. కాదు అని రాజేష్ గారు ఆ రోజు మీరు మాట్లాడితే కూడా వెంకటరెడ్డి గారు మీ మీద కూడా విచ్చుకుపడ్డారు ఆ రోజున. అవును, ఎలా డిక్లేర్ చేస్తారు, వినండి. మీ పార్టీకి ఏం సంబంధం ఉంటది? ఒక వ్యక్తిగా అతను చేసిన తప్పు మీద అతను యాక్షన్ తీసుకున్నాం. అతను ఎమ్మెల్సీ కదా. వైఎస్ కొండారెడ్డి కూడా ఇట్లా చేస్తే యాక్షన్ తీసుకున్నాం. మేము ఎవరిని కూడా ఉపేక్షించాం. మీ నారాయణని అట్లాగా మీలాగా వెనకేసుకొని రావని చెప్పి మేము చెప్తాం క్లియర్ గా. అది మీరు కూడా గుర్తు చేసుకోండి రాజేష్ గారు. మన ఇద్దరి మధ్య కూడా ఆ రోజు అదే దాంట్లో చెప్తాం. మాది అచ్చెన్నాయుడు లేదంటే నారాయణ ఈ విషయం వచ్చినప్పుడు వాళ్ళు వెనకేసుకొని, అంటే అట్లా ఎందుకు వచ్చింది అంటే ఆ రోజు అట్లా కాదు. అతను మీ ఎమ్మెల్సీ దొరకడానికి కాదు వెంకరెడ్డి, ఆ రోజు మీ ఎమ్మెల్సీ దొరకడానికి పోలీసులకు 3 రోజులు సమయం పట్టిందా అనే దానిపైన మనకు వచ్చింది. అంటే ఎక్కడ దాక్కున్నాడు ఏంటి, అదే ఎవరు అచ్చెన్నాయుడు కావచ్చు, మరొక నిమిషం మాట్లాడు. ఓకే, అది సబ్జెక్ట్ వేరేలే, ఆ సబ్జెక్ట్ వేరేలే. విత్ 5 నిమిషాల్లో తీసుకెళ్లి అరెస్ట్ చేయరండి. విచారణ చేసిన తర్వాత అతను నిజంగా చేశాడు అన్న దానిపై అరెస్ట్ చేస్తారని చెప్పారు. దాని తప్ప కూడా మీరు ఆరోపణలు చేస్తున్న ప్రతి రోజు అరెస్ట్ చేయాలంటే ఆయన స్వచ్ఛందంగా నేనే మర్డర్ చేసిన సరెండర్ అయ్యాడు. సరే మళ్ళీ చెబుతారు. మీరు అందరికి అలవాటు అయిపోయినట్టుంది రోజు బురద లేయటం. సరే ఓకే, అతను అరెస్ట్ చేసిన మీరు ఇంకా రాజకీయం చేస్తారని నాకు అర్థం కాదు. సరే వెంకరెడ్డి ఒక నిమిషం ప్లీజ్, వెంకరెడ్డి ఒక నిమిషం. సుహాసిని ఆనంద్ గారు ఏం చెప్తారు? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3 ఏళ్ల పాలన పైన ఎన్ని మార్కులు ఇస్తారేంటి మీరు బీజేపీ? సుహాసిని ఆనంద్ గారు. ఎస్, ఆమె వెళ్ళిపోయి. వెంకరెడ్డి గారు, వెంకరెడ్డి గారు రాజేష్ గారు మాట్లాడండి. ఇప్పుడు జర్నలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు, తెలుగుదేశం బ్రహ్మన్ చౌదరి గారు ఒకటే వర్షం మాట్లాడారు. అసలు ఏం లేదు, ఏముంది అన్నీ అసలు వాళ్ళు చెప్పేది అన్ని ఏదో ఇది అని. మీరు కూడా అదే చెప్పండి సార్. ఏమన్నా మేమేమంటున్నాం? మీరు వచ్చి మా వర్షం చెప్పండి మేమన్నా అడుగుతామా? తెలుగుదేశం వాళ్ళను లేదంటే కొంతమంది మీడియా వాళ్ళని మీరు మేము చెప్పినట్టుగా వినాలని చెప్పడానికి మేమెవరు? ఆ రైట్ మాకు లేదు కదా. మేము మా మేనిఫెస్టోని ఇచ్చిందే మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళి ఇదిగోండి సార్ మేము ఇవన్నీ చేసాం, ఇదిగో ఇవి పెండింగ్ ఉన్నాయి, ఇదిగో చెప్పనే కూడా ఇది చేసాం, మీ మనస్సాక్షిని నమ్మి మీరు ఓటేయమని అడుగుతున్నాం సార్. ఇంత క్లియర్ గా అడిగే రాజకీయ పార్టీ భారతదేశంలో ఉందా? మేము మంచి చేసామంటే ఓటేయమంటున్నాం రాజేష్ గారు. క్లియర్. మేము మంచి చేయలేదంటే మమ్మల్ని తిరస్కరిస్తారు కదా ఆటోమేటిక్ గా. అది ఓకే. ఇప్పుడు మోసం చేయడానికి 4-5 పార్టీలు కలిసి వచ్చి మళ్ళీ ఒక 650 మళ్ళీ లేదంటే ఒక 2000 ఒక 3000 హామీలతో మేము ఇంద్ర భవనాలు కట్టేస్తాం లేదా అవి కట్టేస్తాం అని మళ్ళీ మోసం చేయడానికి కాదు. వెంకరెడ్డి గారు ఇప్పుడు ఒకటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే మహిళల పైన దాడులు జరుగుతున్నాయి, దళితులపైన దాడులు జరుగుతున్నాయి, అసలు శాంతి భద్రతల సమస్యలు తలెత్తింది ఇక్కడ రాష్ట్రంలో. ఈ రకంగా కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు మనం చూసాం మొన్న మంత్రి విశ్వరూప్ ఇంటిపైనే దాడి చేశారంటే అసలు నిఘా వ్యవస్థ ఎక్కడ ఉంది అనే దానిపైన ఈరోజు ప్రశ్నిస్తున్నారు. ఏ సమాధానం చెప్తున్నారు? ఎందుకు అరికట్టలేకపోయారు? ఏమంటున్నాను, మీరు ఇంటింటికి వెళ్ళి అయ్యా మంత్రి విశ్వరూప్ ఇంటి మీద దాడి జరిగింది, నిఘా వ్యవస్థ ఫెయిల్ అయింది, మంత్రి విశ్వరూప్ ఇంటి మీద పెట్రోల్ తో దాడి చేశారు, ఒక ఎస్సీ మంత్రిని కొట్టడానికి వెళ్ళారు, ఒక మహానాడు అనే ప్రోగ్రాం పెట్టుకొని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మంత్రుల్ని లాగి తంతాము నా కొడకల్లారని తిడుతున్నారు. అదే మీరు చెప్పండి సార్.
మీరేం చేశారో అదే చెప్పండి, మేమేం చేసామో అది చెబుతున్నాం. అట్లా అట్లా కాదు. ఒకటి ఆ రోజు ఒకటి ప్లీజ్ ఒకటి వెంకరెడ్డి గారు దయచేసి ఒకటి వెంకరెడ్డి గారు ఆ అమ్మ సరే ఒక నిమిషం ప్లీజ్ లారీ మాత్రం రాదు కానీ ప్లీజ్ వెంకరెడ్డి గారు సమయంతో వెంకరెడ్డి గారు నేను ఏమంటా అంటే మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మీరు ప్లీజ్ ఒక నిమిషం వెంకరెడ్డి గారు దయచేసి ఒకటి నేను చెప్పేది వినాలి. మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వెంకరెడ్డి మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మీరు ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది. మీరు సమయం పాటించాల్సిన అవసరం ఉంది. ఆ రోజు టీడీపీ మహానాడు సభలో ఆ అమ్మాయి ఏదైతే గ్రీష్మ ఏదైతే కామెంట్ చేసిందో ఆ కామెంట్ చేయడానికి కారణం కూడా నా డిస్కషన్లోనే. మీ గెస్ట్ ఆ అమ్మాయిని వచ్చేసి మీకు ఎక్కడ రేపు జరిగింది, నేను ఎక్కడ రేపు చేశారు, సో అలాంటి కామెంట్స్ ఆమె చేసింది కాబట్టి మహానాడులో ప్రస్తావించాల్సిన పరిస్థితి వచ్చింది. మీరు సమయం పాటించుంటే ఈరోజు ఆమె మాట్లాడేది కాదు. వెంకరెడ్డి గారు గుర్తుపెట్టుకో. మీరు ఆ అమ్మాయి మాట్లాడిన మాటలను కూడా మళ్ళీ మీరు ప్లే చేసి ఒకసారి వినండి. ఆ అమ్మాయి ఎలా మాట్లాడిందో, ఏ విధంగా మాట్లాడాల్సి వచ్చినప్పుడు మాకు సంబంధించినటువంటి అక్కడ అంటే ఆ అమ్మాయిని పట్టుకొని కాదు వెంకరెడ్డి ఆ అమ్మాయిని పట్టుకొని నీకు ఎక్కడ మిమ్మల్ని ఎక్కడ రేపు చేశారు అంటే బాగుంటుందా? రాజేష్ గారు డిబేట్ పబ్లిక్ చూస్తుంది. డిబేట్ పబ్లిక్ చూసినప్పుడు పబ్లిక్ డిసైడ్ అయింది. మీరు అవతల వాళ్ళు మాట్లాడేటప్పుడు నేను ఎక్కడ బ్రేక్ చేయాల, నేను విన్నా. నేను మాట్లాడేటప్పుడు మీతో పాటు అవతలాలు కూడా మళ్ళీ అడ్డుపడుతుంటే అది డిబేట్ ని మీరు నిర్వహించే వాళ్ళు పారదర్శకంగా నిర్వహిస్తున్నారు. నేనేమంటున్నా అంటే వెంకరెడ్డి గారు ఒకటి కాకుండా మీరు అమ్మాయిని వెనకేసుకొని వస్తే వెనకేసుకురండి, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. మీరు బుధం వేసుకుంటారు, బుధాన్ని కండ వేసుకుంటారన్న మాకేం అవసరం లేదా? నాకు అట్లా కదా వెంకరెడ్డి గారు దయచేసి ఒకటి వినాలి. మీరు ఇప్పుడు ఆ అమ్మాయి ఎలా మాట్లాడిందో మీరు ఒకసారి ఆ వీడియో చూడండి అని మీరు అంటున్నారు. ఆ అమ్మాయిని మీ ప్రతినిధి ఎలా మాట్లాడారో మీరు కూడా చూడండి. ఎక్కడ రేపు జరిగింది, మీకు ఎక్కడ రేపు జరిగిందా, ఇది ఎంతవరకు కరెక్ట్ మీరు చెప్పండి. సరే అది వదిలేసి, టాపిక్ అది కాదు మనం మాట్లాడేది. సరే వదిలేసి లిమిట్ ప్లీజ్ లిమిట్. వెంకరెడ్డి గారు వద్దు, ఆ టాపిక్ వదిలేసేయండి ప్లీజ్. రాజేష్ గారు నా కొడకల్లారా తంతాం అనే భాషను మీరు సమర్థిస్తూ అమ్మాయి అందుకని అలా మాట్లాడింది అని మీరు సమర్థిస్తే నేను అది కాదు. మీరుండి అమ్మాయి ఏ రకంగా మాట్లాడింది అంటే చెప్తున్నారు. మీరు మహిళల పట్ల ఏ రకంగా గౌరవంతో ఉన్నారని. మీరు మహిళలతో ఒకటి వెంకరెడ్డి, మీరు మహిళల పట్ల మీకు ఎలాంటి గౌరవం ఉందని దానికని తెలుస్తుంది కదా ఇక్కడ. సరే అది వదిలేసేయండి. టాపిక్ అది కాదు. వెంకరెడ్డి గారు దయచేసి ఒకటి, ఆ టాపిక్ అది కాదు. వెంకరెడ్డి గారు దయచేసి టాపిక్ అది కాదు. మనం ఈ 3 ఏళ్ల పాలన పైన చేద్దాం. నేను ఎవరు సరే వదిలేసేయండి. నేను వెంకరెడ్డి గారు నేను ఒకటి అడుగుతాను ప్లీజ్, ఒక్క నిమిషం. వెంకరెడ్డి గారు టాపిక్ వదిలేసేయండి. ఈ 3 ఏళ్లలో మీరు తీసుకున్న నిర్ణయాలు, కోర్టులో వెళ్ళిన విషయాలు మనం తెలిసిందే, కోర్టుకు వెళ్ళినాయి చాలా సమస్య. సో ఇప్పుడు ఈ రెండేళ్లలో మీరు కోర్టుకు వెళ్లకుండా తీసుకునే నిర్ణయాలు ఎలా ఉండే ఛాన్స్ ఉన్నాయి? ఎందుకంటే ఈ 3 ఏళ్ళు మనం చూసాం ఎన్ని పరిణామాలు ఏ రకంగా మారినాయి, రాష్ట్రంలో ఎలాంటి సమస్యలు వచ్చాయో. ఈ 2 ఏళ్ళు ఏ రకంగా పాలించే ఛాన్స్ ఉందంటారు? ప్లీజ్. ఏం సమస్యలు వచ్చినాయి సార్ రాష్ట్రంలో 3 ఏళ్లలో? అటు అవి కూడా చెప్పండి, నేను దాని మీద కూడా మాట్లాడతాను. ఏం జరగలేదంటారా? ఏ సమస్య రాలేదంటారు? యాజ్ ఎ మోడరేటర్ గా రాష్ట్రంలో 3 ఏళ్ళు అనేక సమస్యలు వచ్చేసి రామతీర్థం నుంచి రామతీర్థం నుంచి కోనసీమ దాకా ప్రతి దాంట్లోని రచ్చరచ్చ జరిగిందా లేదా? అంతే. ఇప్పుడు అంబేద్కర్ జరిగిందా లేదా? అదే కదా సార్, అంబేద్కర్ గారిని వ్యతిరేకించేటటువంటి రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి కాబట్టి అది మా పరిపాలన బాగోలేదని అని మీరు అందరూ సర్టిఫై చేస్తే వెల్కమ్, దాన్ని ప్రజలు చూస్తారు. 3 మీరు అన్నట్టుగా ఇప్పుడు మా 3 ఏళ్ల పరిపాలన చూస్తే మా కోట్లేమని అడగడానికి గడప వెళ్తున్నాం. మరొక 2 ఏళ్ళ పరిపాలన కూడా ప్రజలు చూస్తారు. మళ్ళీ 4 ఏళ్ళు అయిపోయినాక మళ్ళీ వెళ్తాం గడపకి. 4 ఏళ్ళలో ఏం చేసామో చూసేయమని క్లియర్. దాంట్లో ఏముంది? మా పరిపాలన బాగుంటే ఓటేయమంటున్నాం సార్. మేమే దొంగ హామీలు ఇస్తాం, లేదా ఇస్తాం, అయ్యో ఇది వస్తున్నాం, మా వెనకాల 2 పత్రికలు 3 మీడియా సంస్థలు ఉన్నాయి కాబట్టి మేము చెప్పిన భజన్ని మీరందరూ వినాలి అట్లా మేము చెప్పట్లేదు కదా. మీరు అన్న దాంట్లో వాళ్ళు ఇప్పుడు చెప్పారు కదా, బ్రహ్మం చౌదరి గారు అయిపోయింది అన్నా క్యాంటీన్లు, మేము అన్నా క్యాంటీన్లు పెడతామని మేమన్నా చెప్పావా? లేదా నిరుద్యోగ వృత్తి ఇస్తామని మేమన్నా చెప్పావా? అయిపోయింది కాదండి. ప్రత్యేక హోదా తెస్తా ఉన్నారు కదా, సిపిఎస్ రద్దు అన్నారు కదా, రైల్వే జోన్ అన్నారు కదా, పెన్షన్ 45 ఏళ్ళకి అన్నారు కదా, మద్యపాన నిషేధం అన్నారు కదా, కాంట్రాక్ట్ కార్మికులు పర్మనెంట్ చేస్తా ఉన్నారు కదా, ముస్లిం మహిళలకు పెళ్లికి 50,000 కేంద్రం మెడలో ఉంచుతా ఉన్నారు కదా, 1 సంవత్సరంలో
ఒక నిమిషం మీరు చెప్పలేదా? ఇవన్నీ మీరు చెప్పలేదా? చెప్పండి. ఒక నిమిషం ఇవన్నీ మీరు ఎస్ చెప్పలేదా? రాజేష్ గారు వెంకరెడ్డి గారు వెంకరెడ్డి గారు గండికోట 10 లక్షల రూపాయలు ఎకరానికి ఇస్తామని చెప్పలేదా? వెంకరెడ్డి గారు ఒక నిమిషం దాంట్లో వైద్యం ఫ్రీ అని చెప్పలేదా? సన్నబియ్యం ప్లీజ్. ఇస్తామని చెప్పలేదా? సుహాసిని ఆనంద్ గారు అన్నిటికీ మీరు సమాధానం చెప్పండి. సుహాసిని గారు న్యాయం చేస్తారని చెప్పారు. చేస్తారా చెప్పండి. సుహాసిని గారు ఒక నిమిషం వస్తాను వెంకరెడ్డి మీ దగ్గరికి మళ్ళీ వస్తాను ప్లీజ్. జనవరికి ఉద్యోగ కాలం రాస్తామని వేసారా చెప్పండి. ఎస్ రాజేష్ గారు ఎస్ సంవత్సరంలో కడప స్టాల్ రాజేష్ గారు. వెంకరెడ్డి చెప్పండి. రాజేష్ గారు చెప్పండి సార్ మీకు ఇది మీరు పద్ధతిగా డిబేట్ వ్యవహరిస్తున్నారని మీకు రాజేష్ అనిపిస్తే గారు మీరు మీరు నా ప్రశ్నలకు సమాధానం చెప్పానండి. నేను వాళ్ళు నేను మాట్లాడినప్పుడు Please. నేను విన్నా వాళ్ళు మాట్లాడినప్పుడు వెంకరెడ్డి గారిని నా ప్రశ్నలకు ఒక్క నిమిషం ప్లీజ్ చెప్పండి. వాళ్ళు ప్రత్యేక హోదా ప్లీజ్ ఒక్క నిమిషం ప్లీజ్ మీరు సమర్థులు వెంకరెడ్డి గారు మీరు పెన్షన్ ఏమైంది? మద్యపాన నిషేధం ఏమైంది? ఓకే సార్. ఉద్యోగాలు ఏమైంది? రైట్ ఒక్క నిమిషం ప్లీజ్ ఒక్క నిమిషం చెప్పాలి కదా. సమాధానం చెప్తారు స్థిరీకరణ ఇదేమైంది? సరే సుహాసిని గారు ఒక నిమిషం ప్లీజ్ ఒక నిమిషం బ్రహ్మం ఒక నిమిషం ప్లీజ్ ఏమైంది? సన్నబియ్యం ఏమైంది? రాజేష్ గారు బ్రహ్మం గారు ఒక నిమిషం ప్లీజ్ ఒక నిమిషం బ్రహ్మం గారు ఒక నిమిషం వెంకరెడ్డి గారు ప్లీజ్ సుహాసిని ఆనంద్ గారు నా ఆడియో వినపడుతుందా? రాజేష్ గారు నాది అవ్వలేదు, నాది అవ్వకుండా మీరు అవతలాలకి వాళ్ళే మాట్లాడుకుంటా ఉంటే మళ్ళీ మీరు నన్ను ఆగిపోండి అంటే నేను అధికార పార్టీగా ముగ్గురికి నేను సమాధానం చెప్పాలి. నేను అదే అడుగుతున్నాను ఒక్కసారి మీరు చేసేటటువంటి తప్పుడు కాదు. నలుగురికి కాదు వెంకరెడ్డి గారు ఒకటి సుహాసిని ఆనంద్ గారితో మాట్లాడించడం నేను మీ దగ్గరకు వస్తాను. యాక్చువల్గా ఆమెను అడగాలని మీరు ఇప్పుడు సార్ మీరు అందరూ మాట్లాడేటప్పుడు నేను విన్నాను కదా, మాట్లాడండి మధ్యలో నేను ఏమన్నా ఇంటరప్ట్ చేశానా? మాట్లాడండి మరి మీరు మళ్ళీ ఎందుకు ఇంటరప్ట్ చేస్తున్నప్పుడు మీరు ఎందుకు అడ్డుకోరు? ఎందుకు అడ్డుకోలేదు చెప్తున్నా కదా, మీరుండి ఎక్కడ జరిగినా ఏం జరిగింది రాష్ట్రంలో అంటే నేను చెప్తున్నా. రాజేష్ గారిని గొంచుకొని అడుగుతుంటే ప్లీజ్ మాట్లాడు వెంకరెడ్డి ప్లీజ్. మీతో ఎవరి టైం ఇదే ప్రాబ్లం సార్ డిబేట్ లో. దయచేసి రాజేష్ మాట్లాడు. గారు అతని దగ్గర మాట్లాడటం జాతకాక తప్పులేక Yes, sir. మాకు అడిగిన వాడికి సమాధానం చెప్పి టైం ఇచ్చారు కదా రాజేష్ గారు. ఒకటి వెంకటరెడ్డి టైం వేస్ట్ అవుతుంది ప్లీజ్ వెంకరెడ్డి గారు. మేము నా దేశ భాషలు మోడరేటర్ గారు టైం ఇచ్చినప్పుడు వెంకటరెడ్డి ఒకటి వెంకరెడ్డి గారు వెంకరెడ్డి సమాధానం లేదు. ఫ్రస్ట్రేషన్ వెంకరెడ్డి వెంకటరెడ్డి ప్లీజ్ బూతులు తిట్టడం మాకు ఆ బాధ చేత కాదు సార్. ఒకటి వెంకరెడ్డి వెంకరెడ్డి ప్లీజ్ బ్రహ్మ ఒక్క నిమిషం ప్లీజ్ వెంకరెడ్డి ఇప్పుడు చార్జ్ షీట్ వెంకటరెడ్డి దయచేసి ఒకటి ప్లీజ్ టైం వేస్ట్ చేయకండి వెంకటరెడ్డి గారు ప్లీజ్ మాట్లాడండి సబ్జెక్ట్ రండి ప్లీజ్. టీడీపీ రోజు ఒక చార్జ్ షీట్ విడుదల విషయం మాట్లాడు వెంకరెడ్డి ప్లీజ్ ఫ్రస్ట్రేషన్ వద్దు ప్లీజ్ కంట్రోల్ ఉండండి మీరు. ఎవరు ఫ్రస్ట్రేషన్ సార్? మీరందరూ నేను మాట్లాడుతుంటే అడ్డుపడతా. ఒక్క నిమిషం దయచేసి ఎవరు అడ్డుపడ్డారు? మీరు అడిగారు. బ్రహ్మ ఒక్క నిమిషం ప్లీజ్ ఒక్క నిమిషం ఉండండి చెప్పాను. నేను అడుగుతున్నాను ప్రత్యేక హోదా ఏమైంది? సిపిఎస్ రద్దు ఏమైంది? రైల్వే జోన్ ఏమైంది? ప్లీజ్ ఒక్క నిమిషం మళ్ళీ టాపిక్ ఒకటి బ్రహ్మ ప్లీజ్ అది అడిగారు కదా ఒక నిమిషం ఒకటి వెంకరెడ్డి గారు ఒక విషయం చెప్పు. ఈ రోజు టీడీపీ ఒక చార్జ్ షీట్ విడుదల చేసింది దాని గురించి ఏం చెప్తారు చెప్పు. ఇంకో 2-3 విడుదల చేయమని చెబుతున్నాం. మీరు ఎన్ని కావాలని విడుదల చేసి ఎవరికి కావాలి అలా పంచుకోండి అని చెబుతున్నాం. ఇంకేమైనా కావాలి సార్? ఈ రోజు మంత్రులు మధ్యలో దూరు రైట్ ఒక నిమిషం మళ్ళీ వస్తాను. సుహాసిని ఆనంద్ గారు సుహాసిని గారు ఒకటి అందరికీ నమస్కారం. కానీ ఒకటండి ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే 3 సంవత్సరాల పాలనలో ఏం చేశారు అన్నదే కదా ఇప్పుడు అందరి ప్రశ్న. అదే ఇప్పుడు దానికి సమాధానం చెప్తాను అని వెంకటరెడ్డి గారు చెప్తున్నప్పుడు ఇంకా నాకన్నా ఐ థింక్ ఇట్ ఇస్ బెటర్ టు లిసన్ టు హిస్ వర్షన్. అదే బెటర్. థ్యాంక్ యూ మేడం. అంటే మీకేం తెలియదు ఏమనిపిస్తుంది అంటే వీళ్ళు ఆరోపణలు చేస్తున్నారండి ఏం లేదు అని. ఈరోజు టీడీపీ థ్యాంక్ యూ మేడం మీరన్నా అర్థం చేసుకున్నారు. ఎప్పుడన్నా వింటారా రాజేష్ గారు? అంటే మీరేమంటారు సుహాసిని ఆనంద్ గారు? ప్లీజ్ ఒక వెంకరెడ్డి గారు మీరు మాట్లాడినివ్వండి. వెంకరెడ్డి గారు ఎట్లా చెప్పు మీరు ఎందుకు అంత ఆవేశంతో ఉంటున్నారు? అందరూ మాట్లాడి మీరు మాట్లాడదు దయచేసి ప్లీజ్. సుహాసిని ఆనంద్ గారు ఈ రోజు టీడీపీ ఒక చార్జ్ షీట్ విడుదల చేసిందండి. ఈ రోజు జగన్ యొక్క పాలన పైన ఈ దాడుల పైన మహిళలపై దాడులు అంటారు, దళితులపై దాడులు అంటారు, అదేవిధంగా ఇటు లా అండ్ ఆర్డర్ సమస్య ఇలాంటివన్నీ కూడా ఇచ్చిన హామీలు ఏవి అమలు చేయలేదని ఇలాంటివన్నీ కలిసి ఎన్ని డబ్బులు ఒకటి ఛార్జ్షీట్ దాఖలు చేశారు. మీరు సమర్థిస్తున్నారా? ఈరోజు టీడీపీ ఛార్జ్షీట్ దాఖలు చేశారు కదా, వాళ్ళు చెప్పినన్ని వాస్తవమే అనుకుంటున్నారా? ఎవరు నన్నే అడుగుతున్నారు? మిమ్మల్ని అడుగుతున్నాను. ఇప్పుడు అలా కాదు. ఈ 3 years ఆఫ్ పాలనలో ఇవాళ మహానాడు జరుపుకున్నారో పక్కన ఒక పక్కనేమో సామాజిక న్యాయ భేరి అంటున్నారు. అసలు ఒకటి వైసీపీకే అర్థం అవ్వాలి వాళ్ళు సుదీర్ఘ పాదయాత్ర చేసినప్పుడు ఏమేం ప్రామిసెస్ చేశారు, ఏం చేశామని చెప్పుకోవడానికి ముందుకి
ఏం చేశారని ప్రజల నుంచి ఓట్స్ అడుగుతున్నారని ఇప్పుడు మా ప్రశ్న కూడా. ఇప్పుడు వాళ్ళే మాట్లాడుతూ సామాజిక న్యాయభేరి అన్న ఒక పేరు పెట్టారు. ఐ థింక్ సామాజిక న్యాయం ఎక్కడ జరుగుతోంది క్లియర్ గా ఇదే పోరు యాత్రలో వాళ్ళు మాట్లాడుతూ ధర్మాన గారు అన్నారు, ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి మేము అండగా ఉంటాము అన్నారు. అందులో చాలా వదిలేశారు. మరి సామాజిక న్యాయం ఏ విధంగా జరుగుతోంది అని మేము మాట్లాడుతున్నాము. రెండోది వాళ్ళు ఇంకొక చాలా ముఖ్యంగా ఒక పాయింట్ చెప్పారు, మీ అందరికీ డబ్బులు వేస్తున్నాం కదా అకౌంట్ లో, ఇంకా మీకు అభివృద్ధి కూడా కావాలా, డబ్బులు వేసాం కదా అన్నారు. మరి ఒక మంత్రి పదవిలో ఉన్న వారే ఆ విధంగా మాట్లాడడంలో అర్థం ఏంటి? అంటే డబ్బులు వేసాం కదా సరిపోదా, అభివృద్ధి కావాలా, టైం పడుతుందండి, ఆగలేరా అన్నది వారు మాట్లాడడము. అసలు ఆ పార్టీ మరి ఏ విధంగా దీనిని ప్రజల దగ్గరికి వాళ్ళు పార్టీని తీసుకెళ్తున్నారు, ఏం అడుగుతున్నారు వాళ్ళు ప్రజల దగ్గర నుంచి, ఇంకొకటి సమాధానం చెప్పాలి. అండ్ ముఖ్యంగా మహిళల దగ్గరికి వెళ్తున్నారు. ఇప్పుడు అమ్మ లెక్కలకి అని మహిళల నుంచి వాళ్ళు ఓటు అడుగుతున్నారు. వీళ్ళు చేసిన ప్రధాన హామీ మహిళలకే, అక్క చెల్లెమ్మలకే చేసింది ఏంటంటే మద్యపాన నిషేధం. అది చెయ్యకుండా ఏమని వీళ్ళు ఓట్లు మహిళలను అడుగుతున్నారు. ఇంకా యూత్ కొద్దాము, మాదక ద్రవ్యాలు పెట్టరేగిపోతున్నా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి వచ్చేస్తున్నాయి, దానికి విచ్చలవిడితనం పెరిగిపోయి యూత్ కి ఇంకొకటి జాబ్ క్యాలెండర్ ఏదైతే వాళ్ళు డిసైడ్ చేసి వాళ్ళు విడుదల చేస్తామన్నారో అంతవరకు జాబ్స్ ఇవ్వలేకపోయారు. ఏం అడుగుతారు యూత్ నుంచి, ఏం అడిగి వాళ్ళు ఓట్లు అడుగుతారు. సో ప్రతి కేటగిరీస్ లోనూ వాళ్ళు ఒక్కొక్క హామీ ఇచ్చి ముందుకు వచ్చారు కదా, ఆ హామీలు నెరవేర్చలేదు 3 సంవత్సరాలలో. పైగా వీరు ఇప్పుడే బస్సు యాత్ర అని చెప్పి ప్రత్యేకంగా ఓట్లు అడగడం కోసం, ఓట్ల కోసం ఇది ఏదైతే బస్సు యాత్ర చేస్తున్నారో మరి ఏం చేశారని వీళ్ళందరూ వాళ్ళు ఓట్లు అడుగుతున్నారు అన్నది మేము ప్రశ్నిస్తున్నాం. అందిపుచ్చుకోవాలి, ఇప్పుడు ఏదైనా సరే అభివృద్ధి వాళ్ళు చూపించింది చేశాము అని చెప్పమనండి, కానీ వాళ్ళు చేసింది ఏంటి? డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్, నగదు బదిలీ పథకం అంటే అభివృద్ధి? నగదు బదిలీ పథకాలు అన్నది ఒక పార్ట్ ఆఫ్ ది డెవలప్మెంట్ మాత్రమే. అది డీబీటీ స్కీమ్ ఏదైతే కేంద్రం పెట్టిందో అదే వాళ్ళు ఇప్పుడు లీకేజ్ లేకుండా కొంత వేస్తున్నారు, అది కూడా కేంద్రం ఇచ్చిన దానికి కొంత యాడ్ చేసి. అదొక్కటి కాదు కదా అభివృద్ధి. మేం చెప్పామండి, ఇప్పుడు ఉజ్వల పథకంతో మేము 9 కోట్లు దేశంలో ఇచ్చాము, ఉజాలాతో 35 కోట్లకి ఇచ్చాము మేము ఎల్ఈడి బల్బులు, అలాగే ముద్రా రుణాలు 35 కోట్లకి ఇచ్చాము, అలాగే 3,12,00,000 మందికి ఉచితంగా మేము చికిత్స చేయించాము. అలాగే ఇవాళ పోనీ ఆంధ్రప్రదేశ్ కి వస్తే, ఆంధ్రప్రదేశ్ లో 33 రైల్వే లైన్స్ కి 63,500 కోట్లు ఇస్తే దానికి 6 లైన్లకు కూడా వీళ్ళు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ ఏ పార్ట్ అయితే పెట్టుకోవాలో అది కూడా పెట్టుకోలేక వాళ్ళు లేట్ చేస్తున్నారు. సో దాని వల్ల అది వెనక్కి పడిపోతుంది. అందువల్ల వీళ్ళు ఏ చేయూతని కేంద్రం ఇచ్చేది రాష్ట్రం అందుకోలేకపోతున్న పరిస్థితిలో వీళ్ళు ఏ విధంగా ఏ ప్రామిసెస్ చేసి వచ్చారు, ఏం అడిగి ఏం చేస్తామని మళ్ళీ ఇంకా కొత్త ప్రామిస్లు ఏం చేసి వీళ్ళు ఓట్లు అడుగుతున్నారు. సో ఈ వీటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత అధికార పార్టీగా సింహాసనం మీద కూర్చున్న వైసీపీకే ఉంది. సో ఆన్సర్ ఆల్ దిస్ క్వశ్చన్. ఎప్పుడైనా మాట్లాడొచ్చండి? వెంకరెడ్డి గారు మీరే మాట్లాడుతున్నారు. ఎక్కడ మాట్లాడామండి? మాట్లాడండి. ఇప్పుడు మేడం అడిగిందో లేకపోతే వాళ్ళు అడిగిందో, మేము సంక్షేమ పథకాలు ఇచ్చాము, అభివృద్ధి ఏమీ చేయలేదు అన్నారు కదా, ధన్యవాదాలు. ఫస్ట్ సంక్షేమ పథకాలన్నా ఇస్తున్నట్టు ఒప్పుకుంటున్నందుకు ధన్యవాదాలు. 2, అభివృద్ధి మేము గ్రామ స్థాయి నుంచి అభివృద్ధి ఏంటో చూపించాం. ఒకసారి గ్రామంలో మౌలిక సదుపాయాలు అంటే ప్రభుత్వ భవనాలు నిర్మించడం అది వాళ్ళకి డెవలప్మెంట్ కాదంట, అది గ్రామాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ గా చేసినట్టు కాదంట. మరి బిల్డింగ్లు నిర్మించడం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాదు అని మరి ఏ ప్రపంచ మేధావులు ఎవరు చెబుతా ఉన్నారు? సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు, డిజిటల్ లైబ్రరీలు, ఏదైతే నాడు నేడులో భాగంగా సచివాలయాలు అంటే ఏమనుకుంటారు? వినపది మానే ఏది పడితే చెప్పుకుని అవి వినాలంటే ఏంది వినాలి? మీకు అవన్నీ మీకు డెవలప్మెంట్ కాదండి. బాహుబలి రాజమౌళి 3-4 గ్రాఫిక్స్ లో అయితే కేఎస్ ప్రసాద్ గారు బాగా చూసారండి. ఇడ్లీ పాత్ర వంగినట్టుగా, కుక్కర పాత్ర పడుకున్నట్టుగా 4 సార్లు చూసారు ఆయన బాగా. అందుకని ఆయనకు అయ్యే కనపడుతున్నాయి అనమాట. రియల్ మోడల్ డెవలప్మెంట్ అనేది వాళ్ళకి నచ్చదులేండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గ్రాఫిక్స్ లో తనివి తీరినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళకి అయ్యే నచ్చుతాయి. కాబట్టి అట్లాంటి వాళ్ళకి మేము ఎంత చూపించినా వాళ్ళకి కనపడదు. 3, ఏదైతే ఇక్కడ మంచి
27,000 MSME యూనిట్లు తీసుకొని వచ్చాం, 7,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి. ఏదైతే కాదు ప్రేమ అది కాదు వెంకరెడ్డి గారు, వెంకరెడ్డి ఒకటి వెంకరెడ్డి గారు, వెంకరెడ్డి గారు కాదు వెంకరెడ్డి గారు, ఈ మూడేళ్లలో ఒకటి వెంకరెడ్డి గారు, ఈ మూడేళ్లలో కనీసం రాజధాని ఏదంటే ఒక స్పష్టత లేదు, బిల్లు వెనక్కి తీసుకున్నారు. సో ఇప్పుడు ఏపీ రాజధాని ఏదంటే ఏం చెప్తారంటే ఏం సమాధానం చెప్తారు? దీనిపైన బాగా చర్చ జరుగుతుంది కదా. ఏపీ రాజధాని ఏదని చర్చ జరుగుతుందా? అట్లా కాదు కదా, ఈ మూడేళ్లలో రాజధాని ఏదైనా స్పష్టత లేదు, రాజధాని ఏది అనే దానిపైన ఒకటి 10వ తరగతి ప్రశ్నపత్రంలో ఇస్తే ఏమని సమాధానం రాస్తారు? వెంకరెడ్డి గారు చెప్పేది నువ్వు చిన్నపిల్లలాగా మాట్లాడకండి దయచేసి, ఓకేనా? ఒక మెచ్యూర్ గా మాట్లాడు, చర్చ జరుగుతుంది, మెచ్యూర్ గా మాట్లాడు. ఇప్పుడు ఏపీ రాజధాని ఏదంటే ఒక స్పష్టత లేదు, మిగిలింది 2 ఏళ్ళు, ఏం చెప్తారు? రాజధాని మరొక 2 ప్రాంతాల్లో 2 రాజధానులకు సంబంధించిన నిర్ణయం తీసుకున్నాక న్యాయస్థానాల్లో దానికి సంబంధించినటువంటి కొన్ని చిక్కుముడులు ఉన్నాయి, కానీ దాన్ని కూడా మేము సార్ మీరు నన్ను కంప్లీట్ చేయకుండా బ్రహ్మం గారు సరే సార్ మాకు సబ్జెక్ట్ లేదు కానీ 16 బిల్లే వెనక్కి తీసుకున్నారు కదా, వెంకరెడ్డి బిల్లే వెనక్కి తీసుకున్నారు కదా రాజధాని పైన. రైట్, బ్రహ్మం గారు ప్లీజ్. సార్ నన్ను ఒక నిమిషం, మీరు మాట్లాడట్లేదు ఒకటి విషయం వెంకరెడ్డి, నేను చెప్తున్నా సబ్జెక్ట్ మాట్లాడట్లేదు, మీరు ఇరిటేట్ అవుతున్నారు, గుర్తుపెట్టుకో ఇరిటేట్ అవుతున్నారు. ఖచ్చితంగా అందరికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీది, చిన్నపిల్లల్లా మాట్లాడకు. రైట్ బ్రహ్మం ప్లీజ్. మీకు రాజధాని చెత్తలా కనపడుతుందా? రాజేష్ గారు రైట్ బ్రహ్మ ప్లీజ్, బ్రహ్మ మాట్లాడండి ప్లీజ్, బ్రహ్మ మాట్లాడండి బ్రహ్మ ప్లీజ్. అదే రాజ్యాంగంలో కూర్చొని పరిపాలిస్తున్నప్పుడు రాజ్యాంగం గురించి మాట్లాడే ఒక్కప్పుడు కోల్పోయావు. 3 రాజ్యాల బిల్లు ఉపసంహరించుకున్నప్పుడు మాట్లాడే అర్హత లేదు, రాజధాని గురించి మాట్లాడే అర్హత కోల్పోయారు. రైట్ బ్రహ్మ ప్లీజ్ ప్లీజ్. వెంకరెడ్డి ఒక నిమిషం ప్లీజ్. మాటలు మాట్లాడండి, ఎందుకు వచ్చింది? రైట్ బ్రహ్మ ప్లీజ్, ప్రాక్టికల్ గా ఉన్న మాటలు మాట్లాడండి. రైట్ బ్రహ్మం ప్లీజ్ మాట్లాడరా. వెంకరెడ్డి ఒక నిమిషం, మీరు అట్లా మాట్లాడకండి వెంకరెడ్డి. అదే మీకేంటంటే ఆ గ్రాఫిక్స్ బాగా మీకు బాగా హాయిగా కావాలి మీకు. రైట్ అభివృద్ధి అంటే అది ఒక నిమిషం వెంకరెడ్డి ప్లీజ్. హైకోర్టులో మొట్టుకెళ్ళి రైట్ బ్రహ్మంజీ, బ్రహ్మ చౌదరి అది కొత్తగా ఏమైనా చేశారా అని ఎట్టకారాలు. ఒక నిమిషం వెంకరెడ్డి ప్లీజ్. వెంకటరెడ్డి ఒక నిమిషం, వెంకటరెడ్డి దయచేసి ఒక నిమిషం, వెంకటరెడ్డి దయచేసి ఒక నిమిషం ప్లీజ్. బ్రహ్మ చౌదరి ప్లీజ్. రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించే నేపథ్యం లేనప్పుడు రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించలేని చేతకాంతాన్ని ఒప్పుకోండి. ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించలేని చేతకాంతాన్ని ఒప్పుకోండి. రాష్ట్ర సార్వభౌమత్వం రాజ్యాన్ని లేకుండా 3 ఏళ్ల కాలం గడుపుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు? రైట్ ప్లీజ్ ప్లీజ్. ఒకటి ప్రసాద్ గారు ఒక నిమిషం, సార్వభౌమత్వం ప్రసాద్ గారు ఒక నిమిషం. రాష్ట్ర రాజధాని గురించి రైట్ బ్రహ్మం ప్లీజ్, బ్రహ్మం మాట్లాడరా. ఒక నిమిషం వెంకటరెడ్డి ప్లీజ్, ఒక నిమిషం ఉండండి వెంకటరెడ్డి. ఇదే విధంగా నేను విభజిస్తా. ప్రసాద్ ఒక నిమిషం, ప్రసాద్ గారు ఒక నిమిషం ఉండండి ప్లీజ్. బ్రహ్మ చౌదరి ఒక నిమిషం, వెంకటరెడ్డి ఒక నిమిషం, వెంకటరెడ్డి ఒక నిమిషం ప్లీజ్, వెంకటరెడ్డి ఒక నిమిషం ప్లీజ్, వెంకటరెడ్డి ఒక నిమిషం ప్లీజ్. బ్రహ్మ చౌదరి. చంద్రబాబు నాయుడు గారు బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా ఏ జిల్లాకి వెళ్ళినా కూడా ప్రజలందరూ కూడా స్వాగతం పలుకుతా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ మీటింగ్లు కలకల్లాడుతూ ఉంటే వైఎస్ఆర్సీపీ బస్ యాత్రలు కావచ్చు, గడప గడప ప్రభుత్వం కావచ్చు, గడప గడపకి వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రోగ్రాం కావచ్చు, ఏదైనా సరే వెలవెలబోతా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి మీటింగ్లకి లక్షలాది మంది వస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్కి బలవంతంగా తీసుకొచ్చినటువంటి ప్రజలు కూడా పారిపోతా ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలు చూస్తా ఉన్నారు. నేను 26 అంశాలను ప్రస్తావించాను రాజేష్ గారు, మీరు ఏమన్నారంటే నన్ను అడుగుతూ 95% హామీలు నెరవేర్చారు వాళ్ళు అని చెప్పేసి మీరు అడిగినప్పుడు నేను 25 అంశాలు లేవనెత్తా. ప్రత్యేక హోదా దగ్గర నుంచి అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే సమస్య వరకు ఏ సమస్యనైనా సరే మేము పరిష్కరించామని చెప్పేసి వెంకరెడ్డి గారు స్పష్టంగా చెప్పలేక అటు సుహాసిని మేడం గారు లేకపోతే ప్రసాద్ గారి మీద, నా మీద ఇంకొక అడుగు ముందుకు వచ్చి మీ మీద కూడా గొడవ పడతా ఉన్నారు తప్పితే ఈ 3 సంవత్సరాల్లో వాళ్ళు నిక్కచ్చిగా 3 నిమిషాలు చెప్పుకునే 3 నిమిషాల సమయంలో చెప్పుకునే అంత పని కూడా చేయలేకపోయారు. సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలు చూస్తా ఉన్నారు. వాళ్ళకి ఇందాక ప్రసాద్ గారు చెప్పినట్టు ముక్త విముక్త
అని ప్రజలు ఆలోచించుకుంటా ఉన్నారు. ఒక్క వాగ్దానాన్ని కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చలేదు. ఏదైనా సరే చేస్తే అది కుడి చేత్తో ఇచ్చి ఎడం చేత్తో తీసుకున్నారు తప్పితే వాటి వల్ల ప్రజలకు ఒరిగిందేం లేదు. అల్టిమేట్ గా రాష్ట్రానికి మాత్రం ఇప్పటికే 8 లక్షల కోట్ల అప్పు అయింది. 1000 మంది మహిళల మీద దాడులు జరిగినాయి, దౌర్జన్యాలు జరిగినాయి. సామాన్యులు భయపడతా ఉన్నారు, పేద ప్రజలు భయపడతా ఉన్నారు, అన్ని సామాజిక వర్గాలు ఇబ్బందులు పడతా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు దాదాపుగా 14 లక్షల మంది ఉద్యోగుల సిపిఎస్ రద్దు విషయంలో కానీ పిఆర్సీ విషయంలో కూడా ప్రభుత్వం చొరవ చూపలేకపోయింది. ఇచ్చినటువంటి ప్రతి హామీని తొంగలో దక్కింది, ఏ హామీని కూడా నెరవేర్చలేదు. తప్పకుండా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎందుకు ఓటేసామని చెప్పేసి వైఎస్ఆర్సీపీకి ఓటేసినటువంటి ప్రజలే రియలైజ్ అయ్యారు. రానున్న రోజుల్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చూసుకుంటే ఇంకో 2 సంవత్సరాల్లో 3 లక్షల కోట్ల అప్పులు చేయబోతా ఉన్నారు. ప్రతి కుటుంబం పైన కూడా 4-5 లక్షల రూపాయల అప్పు ఉంది. కాబట్టి తెలుగుదేశం పార్టీని ఎన్నుకుంటారు. చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఈ రాష్ట్రం సంక్షేమం అభివృద్ధి సాధ్యం అని చెప్పేసి ప్రజలందరూ కూడా ప్రతి ఇంట ప్రతి నోట మాట్లాడుకుంటా ఉన్నారు. ఇక మిగిలింది ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు కాదు బ్రహ్మం గారు, నేను ఏమంటే ఇప్పుడు 23 స్థానాలు ఇచ్చారు చెప్పండి. కాదు ఇప్పుడు అప్పుల మీరు ఒకటి రాష్ట్రం అప్పుల పాలు చేశారంటున్నారు. ఏ రాష్ట్రంలో అప్పులు ఉన్నాయండి? ఎందుకంటే రాష్ట్రం అప్పులు చేస్తారు, అభివృద్ధి చేస్తారు, తిరిగి కడతారు కదా, అందులో తప్పలేదు కదా. మీరు కూడా ఉన్నప్పుడు చేశారు కదా. 1,16,000 కోట్ల లోటు బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన మొదలు పెడితే క్యారీ ఫార్వర్డ్ అప్పులు వచ్చింది కాకుండా క్యారీ ఫార్వర్డ్ బిల్స్ పెండింగ్ ఉన్నాయి కాకుండా ఈ 3 సంవత్సరాల్లో వీళ్ళు చేసినటువంటి అప్పు మాత్రమే 5.5 లక్షల కోట్లు సార్. 5.5 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చామని చెప్పేసి ఒక పక్కన చెబుతూ ఉన్నారు, 1,50,000 కోట్లు చెప్తా ఉన్నారు. అభివృద్ధి శూన్యం. అట్లాంటప్పుడు మిగిలినటువంటి 3.5 లక్షల కోట్ల రూపాయలు ఎవరి జేబుల్లోకి పోయినాయి? 5 లక్షల కోట్లు నేను ఎంత అప్పులు చేశారో చెప్తా. మాట్లాడిద్దాం. తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టేటప్పటికి వెంకరెడ్డి మాట్లాడు. 5 లక్షల కోట్లు అప్పు అయిందంట. 5 లక్షల కోట్లు ఎవరు చేశారు సార్ అప్పు? 5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. మిగిలిన 3 లక్షల నేను అడిగింది చెప్పండి సమాధానం. సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పు ఎంత బ్రహ్మం చౌదరి గారు? ఏంటండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పు ఎంత? 8 లక్షల కోట్ల రూపాయలు. ఈ రోజు ఏ ఊర్లో? రాష్ట్రంలో ఎక్కడ చూపించండి మీ దగ్గర లెక్కలు ఉంటే. బుగ్గన రాజేంద్రారెడ్డి గారు ఏం చెప్పారు? ఎవరు చెప్పారు 8 లక్షల కోట్ల అప్పు? మీరు డిబేట్ లో 8 లక్షల కోట్ల నొకల్లో రఘురామకృష్ణ 9 లక్షల కోట్లు. ఎంత చేసినా ఒకటి కాదు. ఓకే నేనేమంటున్నా అంటే వెంకరెడ్డి గారు ఒకటి ఎంత చేసినా కూడా నేనేమంటున్నా వెంకరెడ్డి గారు తప్పులేదు. నేనేమంటున్నా చేసినా తప్పులేదు, చేస్తారు, రాష్ట్ర అభివృద్ధి కోసం చేస్తారు, మళ్ళీ తిరిగి కడతారు. ఇప్పుడు పక్క ఉన్న రాష్ట్రం తెలంగాణ లేదా? తెలంగాణ మిగులు రాష్ట్రం ఉన్నాయి. ఈ రోజు 2 లక్షల కోట్లు అప్పు కాలేదా? ఇది దుర్మార్గం కదా. నేను అదంటే ఇప్పుడు రాష్ట్ర నీ పక్క రాష్ట్రం తెలంగాణ చెప్తున్నా, మిగులు రాష్ట్రం ఉన్న తెలంగాణ 2 లక్షల కోట్లు అప్పు అయింది. అవుతుంటది, తెస్తుంటారు, కడతారు, మళ్ళీ చేస్తారు, మళ్ళీ కడతారు, చేస్తుంటారు. దాన్ని కన్సిడర్ కాదని నేను చెప్తున్నా కదా. రాజేష్ గారు నేను అప్పుల లెక్క చెప్తున్నా, టైం ఇవ్వండి. చెప్పండి. 7 లక్షల కోట్లు మీరు 9 మీరు చెప్పండి మీ లెక్కలేదు. వెంకరెడ్డి గారు రాష్ట్ర అప్పు ఒక విధంగా చేయాల, కార్పొరేషన్స్ ఏర్పాటు చేసుకుంది, తర్వాత ఒక ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసుకుంది. అన్నిటికి కూడా రాష్ట్ర ప్రభుత్వమే షూరిటీ ఇచ్చింది. రాష్ట్రంలో ఏ కార్పొరేషన్ నుంచి తీసుకొచ్చినా లేకపోతే ఏ యొక్క వేరే ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ లేకపోతే ఆల్ కార్పొరేషన్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫు నుంచి తీసుకొచ్చినా లేకపోతే కొన్ని ల్యాండ్స్ అమ్మినా కొన్ని ల్యాండ్స్ నుంచి అప్పులు తీసుకొచ్చినా కూడా మొత్తం మీరు 8 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చారు. 1,50,000 కోట్ల రూపాయలు మాత్రమే మీరు సంక్షేమం చేశారని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. మిగిలినటువంటి 3.5 లక్షల కోట్ల రూపాయలు ఎటు పోయినాయి మీరు చెప్పండి. రైట్, ఓకే వెంకరెడ్డి గారు ప్లీజ్ ఒకసారి ప్రసాద్ దగ్గరికి వెళ్ళేసి ఒక్క నిమిషం ప్లీజ్ ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళేసి వద్దాం ప్లీజ్ ఒక్క నిమిషం. రాజేష్ గారు ఒక్క నిమిషం. రాజేష్ గారు దయచేసి ఒక్క నిమిషం వినమని చెప్పండి. రాజేష్ గారు బ్రహ్మం గారు ఒక్క నిమిషం. రాజేష్ గారు చెప్పండి. రాజేష్ గారు ఒక్క నిమిషం నాకు టైం ఇవ్వండి. చెప్పండి సమయంలో చెప్పండి. ఒక్క నిమిషం నాకు టైం ఇవ్వండి. 2019 వీళ్ళు అధికారంలోకి వచ్చే రోజుకి 2,64,000 కోట్ల 451 కోట్ల రూపాయల అప్పు ఆంధ్రప్రదేశ్ కి వారసత్వంగా వచ్చింది కావచ్చు, లేకపోతే 14 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ చేసిన అప్పు కావచ్చు. ఆ తర్వాత 2020కి 3,07,000, 21కి 3,60,000,
22కి 3,98,000 అవి కాకుండా మిగతా అన్నిటిని కూడా వేస్తే వీళ్ళు చేసినటువంటి అప్పు 7,46,000 కోట్ల 86 ఓకే 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 ఇస్తాను 7,46,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఇవన్నీ కూడా ఆన్లైన్ లో ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పెట్టినటువంటి బడ్జెట్ అండి. తప్పులో పట్టిస్తా ఉంది ఎట్లా రాజేష్ గారు. ఎలా చెప్పండి, ఎలా తప్పుదో పట్టించి చెప్పండి. నాకు ఇస్తారా టైము? ఇస్తా ప్రసాద్ గారు, మీకే ఇస్తా, నెక్స్ట్ మీకే ఇస్తా. 2014లో రాష్ట్రం విడిపోయే నాటికి ప్రభుత్వ రుణం పబ్లిక్ అకౌంట్ కింద తీసుకున్నటువంటి అప్పులు 1,20,556 కోట్లు. ప్రభుత్వ గ్యారంటీతో ప్రభుత్వ కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణం 14,028 కోట్లు. ప్రభుత్వ గ్యారంటీ లేకుండా తీసుకున్న కార్పొరేషన్ రుణం 18,374 కోట్లు. మొత్తం కలిపి మొత్తం రాష్ట్ర అప్పులు 1,52,958 కోట్లు. ఇది విభజన నాటికి, అంటే ఇది కార్పొరేషన్ లో గ్యారంటీ లేకుండా మొత్తం కలిపి. చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే సమయానికి ఆ 1,20,556 కోట్లది 2,68,115 కోట్లు అయింది. అది ప్రభుత్వ రుణం పబ్లిక్ అకౌంట్ ద్వారా. కార్పొరేషన్ రుణం ప్రభుత్వ గ్యారంటీతో తీసుకుంది అంతకుముందు 14,000 కోట్లు ఉంటే అది 63,644 కోట్లు అయింది. ప్రభుత్వ గ్యారంటీ లేకుండా తీసుకున్న కార్పొరేషన్ రుణం 18,000 కోట్లు ఉన్నది 55,108 కోట్లు అయింది. మొత్తం 3,40,868 కోట్లు మొత్తం కలిపి. మేము అధికారంలోకి వచ్చినాక మొన్న మార్చి 2022 వరకు మొత్తం 3,90,610 కోట్లు అప్పు, అంటే అది 2,68,000 కోట్లు ఉన్నది 3,90,000 కోట్లు అయింది. ప్రభుత్వ గ్యారంటీతో తీసుకున్న రుణం 63,000 కోట్లు ఉన్నది 1,17,000 కోట్లు అయింది. 55,000 కోట్ల నుంచి 75,000 కోట్లు అయింది. మొత్తం కలిపి మనం కార్పొరేషన్ రుణాలు చూపించండి దీంట్లో. అవి కూడా వేసుకున్నా కూడా 5,83,000 కోట్లు. 10 లక్షల కోట్లు లేదంటే 100 లక్షల కోట్లు. చూడండి, ప్రజలు నిర్ణయిస్తారులే. ఎవరెన్ని చెప్పినా ఒకటి వెంకటరెడ్డి గారు, ఎవరెన్ని చెప్పినా వెంకటరెడ్డి గారు ఎవరెన్ని చెప్పినా ప్రజలు నిర్ణయిస్తారు. కాదు ప్రజలు నిర్ణయిస్తారు, ప్రజలు చూస్తున్నారు కదా. ఓకే ప్రసాద్ గారు, ఒక విషయం చెప్పండి. ఈ వైసీపీ పాలన 3 ఏళ్ళు చూసాం. ఈ రెండేళ్లలో రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉండే ఛాన్స్ ఉంది అనుకోవచ్చు. ఇప్పుడు క్యాబినెట్ కూడా మార్చేశారు, కొత్త క్యాబినెట్ వచ్చింది. ఇటు ఎమ్మెల్యేలు కూడా గడపకు వెళ్తున్నారు. సార్ చెప్పండి. ఎర్రిపోయి మొర్రిపోయి వచ్చినట్టు ఉంది ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్న గత కేబినెట్ మినిస్టర్లు ఏం ఉద్ధరించి ఊళ్ళేరని ఈ కొత్త కేబినెట్ వచ్చి వీళ్ళు ఏం చేస్తున్నారు? భూమి తెల్లారకు మునుపు బస్సు యాత్ర మొదలెట్టారు. సామాజిక న్యాయం అట. ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉందండి. 75 ఏళ్ళు బట్టి ఆ మానవుడు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఎంత అప్లిఫ్ట్మెంట్ జరుగుతుంది వీళ్ళకి తెలియదా? అది వీళ్ళు వినూత్నంగా వీళ్ళు ఫస్ట్ టైం చేశారా? ఇలాంటి గడిచిన ప్రభుత్వాల్లో ప్లీజ్ మాట్లాడు వెంకటరెడ్డి గారు, ప్లీజ్ అందరికి అడ్డు తగలకండి. వెంకటరెడ్డి అందరికి అడ్డు తగలకండి. వెంకటరెడ్డి గారు అడ్డు తగలకండి దయచేసి. వెంకటరెడ్డి గారు అడ్డు తగలకండి. మీరు వాళ్ళు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. ఎందుకు అడ్డు తగులుతారు? ప్లీజ్. థ్యాంక్ యూ రాజేష్ గారు గుర్తించినందుకు. రైట్, థ్యాంక్ యూ. అందరికి చెప్తున్నాను, మీరు వింటలేరు కానీ మీరు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నారు. ఒకటి మాట్లాడండి. బీసీలకి 4 రాజ్యసభ ఇచ్చారు. దీన్ని అంటారు నక్కపుట్టు 4 ఆదివారాలు వదలట. నేను చూసిన ప్రపంచం ఎవరు చూడలేదు అన్నట్టు. ఇలాగా వీళ్ళు చెప్పిన మాటలు వింటే చాలా చెవుల్లోంచి రక్తాలు వస్తాయి. ఇప్పుడు ఒక తెలుగుదేశం పార్టీ బీసీ పునాదుల మీద ఏర్పడిన పార్టీ బీసీ అప్లిఫ్ట్మెంట్ కోసం 40 ఏళ్ల బట్టి కృషి వాళ్ళు ఏం చేయలేదు. కాంగ్రెస్ పార్టీ రోటీ కపడావర్ మకాన్ ఇలాంటి నేపథ్యాల్లో అప్లిఫ్ట్మెంట్ కోసం ఇచ్చిన రిజర్వేషన్లు ఆ మహానుభావుడు అంబేద్కర్ రాజ్యాంగం కాంగ్రెస్ ఆయనలో రాసిన రాజ్యాంగంలోనే వాళ్ళు అప్లిఫ్ట్మెంట్ చేయలే. వీళ్ళే వాళ్ళు స్టార్ట్ చేశారు, వీళ్ళే ఇచ్చారు అని మాట్లాడితే మనం దానికి ఆహా వాహా అని చెప్పాలి. ఓవరాల్ గానండి ఎప్పుడైనా సరే దేశంలో ఒక అప్లిఫ్ట్మెంట్ కోసం ఉన్నత స్థానాల్లో ఉన్న వాళ్ళ కోసం పరిరక్షించే నేపథ్యంలో ఖచ్చితంగా ఈ సామాజిక వర్గాలకి కేటగారికల్ గా ఇవాళకి కూడా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ నియోజకవర్గాలు లేవా? దేనికోసం ఇస్తున్నారు? వాళ్ళకి ఖచ్చితంగా సమాజంలో వాళ్ళు కూడా మనతో పాటు ఈక్వల్ గా పెరగడానికి. ఇలాంటి వాటిలో లేదో వినూత్నంగా ఒక 5 డిప్యూటీలు ఇచ్చాం, 5 ఎస్సీలకి ఇచ్చాం, బీసీలకి ఇచ్చాం. ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో ఎస్సీ ఎస్టీలో పోటీ చేస్తారు సార్. మిగిలిన వాటికి సంబంధించి మీరు అన్నట్టుగా 50% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అంతకుముందు ఎవరెవరా మీరు అది తెలుసుకోకుండా ఆ కాంగ్రెస్ ఇవ్వలేదు. చెప్పరా మీరు ఎంత ఇచ్చారా? మీరు ఎంత ఎవరు ఇచ్చారు సార్ చెప్పండి. మీరే ఇచ్చారండి. సరే ఇచ్చారు, ఏం చేయండి? ఎంతమంది డమ్మీ కలిగి ఇస్తే లాభం ఏంటి? ఉపయోగం ఏంటి చెప్పండి. ఆ మంత్రి వల్ల ఒక ఉపయోగం చెప్పండి. ఓహో వాళ్ళకి ఎందుకు ఇచ్చారని అంతే. వాళ్ళకి ఇస్తే మన డిబేట్ లో నాకు మీలంటే బీసీ కార్పొరేషన్ లో ఎంతో మంది ఒక్కొక్కరికి ఒక కార్పొరేషన్ ఇచ్చారు. జన్మదినాలు కేకులు కట్ చేసుకోవడానికి వాడుకుంటారు కార్పొరేషన్ భవనాన్ని. బాగా చెప్పారండి. ఇలాంటి వాటి కోసం
అసలు నేను ఎక్కడ చెప్పడం లేదు. మేము మీ ప్రతినిధి చెప్పాడు, మీకు మీ అద్భుతంగా అధికార ఉంది ప్రతినిధి కదా. చెప్పాడు, నేను చెప్పడం కాదు. లేదు, తెలుసుకుని మాట్లాడండి. 56 కార్పొరేషన్లు అంత ముందు లేనటువంటి అన్ని లేవు. గుర్తించిస్తే మీరే ఆ కులాలు గుర్తింపు గుర్తించారు. లేదు. విజయవాడ మేయర్ కూడా ఆ కులం మీకు ఓట్లు కూడా చేయకుండా మీరే మరి ఏం ఇచ్చారు. చేస్తాం? అన్ని మేమే చెప్తున్నాం కదా. మీకేంటంటే ఒక సామాజిక వర్గానికి మొత్తం ఇచ్చేస్తే నచ్చిద్దేమో, మేము అట్లా కాదు అంటే కదా. అట్లా అనట్లేదు వెంకటరెడ్డి. అలా కాదు కాబట్టి ఎంతమంది సామాజిక వర్గానికి ఏమి ఇచ్చారు సరే అది వదిలేసండి. ప్రసాద్ గారు ఒక ప్లీజ్ వెంకటరెడ్డి ప్రసాద్ గారు ఒక విషయం చెప్పండి. సామాజిక వర్గాల గురించి మీ ఇష్టం. ఓకే ప్లీజ్ ప్రసాద్ గారు. రాజేష్ గారు 17 మందికి ఎస్సీ, చూడండి. ఎస్టీ, మైనార్టీలకి సరే అది కాదు అది కాదు. ప్రసాద్ గారు నేను ఒక క్వశ్చన్ అడుగుతా. ప్రసాద్ గారు ప్లీజ్. వాళ్ళ మలుపులు వాళ్ళు తెచ్చుకోకుండా ఎంతసేపు మేము ఎర్రగా ఉన్నాం. సార్ ప్రసాద్ గారు ఒక ప్లీజ్ ప్రసాద్ గారు ఒక క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి ప్లీజ్. అభివృద్ధి అనే పదానికి అర్థం తెలియకుండా సంక్షేమం అనేది కేంద్ర ప్రభుత్వ చేయూత పథకాలని వీళ్ళేదో చేస్తున్నట్టుగా చేసుకుని నటిస్తూ కాలయాపన చేస్తున్న ఈ 3 సంవత్సరాల ప్రభుత్వం రాబోయే 2 ఏళ్ళలో ఈ సంక్షేమాన్ని కనీసం కంటిన్యూ చేస్తుందో చెప్పాలి చాలు. సార్ ఈ ప్రసాద్ గారు ఈ రోజు టీడీపీ దగ్గరికి వెళ్ళి రెన్యువల్ చేసుకుని రావడం కాదు, కొత్త వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం. కొంతమంది ఎనాలిస్టులకి కొన్ని రాజకీయ పార్టీలకి బుద్ధొచ్చేలాగా ఈ 3 ఏళ్ల మమ్మల్ని కూడా యాడ్ చేసేయండి. మళ్ళీ అధికారులు మళ్ళీ వచ్చేస్తారు రాని మిషన్లు పట్టుకెళ్ళి నొక్కకుండా వచ్చేస్తే మీకే మేనేజ్ చేశారు తప్పుడు. ఎందుకంటే మీరు ఎటువంటి కక్షతో మాట్లాడతారో క్లారిటీగా అర్థం అవుతుంది. వాళ్ళకి సంక్షేమం అంటే ఏ పప్పు బెల్లాలు మంచి పంచుతారని ఓ పక్క, అది ఏం కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని ఇంకో పక్క. మేము మంచుకున్నాం అంటే మీరే చదువుతారు. సెంట్రల్ గవర్నమెంట్ పథకాలు ఎందుకు చెప్పండి మేడం. నవరత్నాల్లో ఒక క్లారిటీ మీకన్నా ఉండాలి కదా. ఉండండి, ఉండే వాళ్ళకి మారుతున్నాం. సరే 3 సంవత్సరాలు అయింది. ఒక నిమిషం ప్రసాద్ గారు. మట్టేశారండి పోలవరంలో. ఓ తమిళ్లో మాట్లాడిపోయాడు మంత్రి. చదువుతారు అంటే కేంద్ర ప్రభుత్వం అడుగుతుందా లేదా మీ మంత్రి కేంద్ర ప్రభుత్వం దేనికి మీరు కన్ఫైన్ అయి మాట్లాడండి. 3 వర్షాలు మీరే చదువుతారు కదా. ఓకే ఇస్తున్నారని మీరు అంటారు. ఎవరు ఇస్తున్నారంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నారు. 2 అడుగుతుందని మీరే చదువుతారు అంటే కేంద్ర ప్రభుత్వం చెప్పలే. 3 నేను చెప్పలే, మీరు అన్వయించేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అది అయిపోయింది ఇది అయిపోయింది. సరే ఓకే వెంకటరెడ్డి గారు దయచేసి ఒక నిమిషం. ప్రసాద్ గారు ఒక విషయం చెప్పండి. ఈ రోజు ఒక ప్లీజ్ వెంకటరెడ్డి నేను అడుగుతా ఒక నిమిషం. ప్రసాద్ గారిని అడుగుతారు. ప్రసాద్ గారు ఒక విషయం చెప్పండి. ఈ రోజు టీడీపీ ఛార్జ్ షీట్ ఏదైతే విడుదల చేసిందో ఇందులో వాస్తవం ఉందా? నిజం చెప్పండి. ఒక అనలిస్ట్ గా చెప్పండి. మీరు న్యూట్రల్ గా చెప్పండి. ఈ రోజు టీడీపీ ఏదైతే విడుదల చేసిన ఛార్జ్ షీట్ లో మొత్తం అంటే జగన్ ప్రభుత్వం ఏమీ చేయలేదనే విధంగా వాళ్ళు ఈరోజు ఆ ఛార్జ్షీట్ విడుదల చేశారు. ఈరోజు ప్రభుత్వం ఏం చేయకుంటే తర్వాత జరిగిన ఎన్నికల్లో ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది? ప్రజల నుంచి తిరగబడతారు కదా ప్రజలు. ఒకళ్ళు నామినేషన్ లేకుండా ఉపసంహరించుకున్న వాళ్ళు ఒకరు, ఇంకోలేమో గ్రౌండ్ లెవెల్లో ఒకరితో వాళ్ళు కోయిలేషన్ చేసుకుని ముక్కుతో మూలుతో 2 పార్టీలు నిలబడ్డాయి. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో రూలింగ్ పార్టీకి 200% ఎడ్జ్ ఉంటుంది. దాన్ని విశ్లేషించమంటే ఎవరి వల్ల అవుతుంది సార్? ఏంటి సుహాసిని ఆనంద్ గారు, కేంద్ర ప్రభుత్వం నుంచి ఏం పథకాలు రావట్లేదు, కేంద్ర ప్రభుత్వం నుంచి ఏంటి రావట్లేదా, నిధులు రావట్లేదా రాష్ట్రానికి? ఏంటండి ఇప్పుడు ఎన్ని గ్రాంట్లు ఇచ్చారు చెప్పండి మేడం. గతంలో ఇప్పుడు గత ప్రభుత్వం ఇప్పుడు అలయన్స్ లో ఉన్నప్పుడు ఓన్లీ 2,60,000 టిడ్కో హౌసెస్ కట్టిందండి గత ప్రభుత్వం కేంద్రం చేయూతతో. అది కూడా ఇవ్వట్లేదు కదా ఇప్పుడున్న ప్రభుత్వం. మేమన్నది తీసుకొచ్చినవి ఉన్నవి వాళ్ళు ఇవ్వలేకపోతూ ఎస్క్రో అకౌంట్స్ క్రియేట్ చేసి ఇప్పుడు గత ప్రభుత్వాన్ని ఎంతసేపు వీళ్ళు విమర్శించడం ఓకే. ఇప్పుడు వాళ్ళు చేసినవన్నీ తప్పుదాల్లో ఇప్పుడు పీడీ అకౌంట్స్ క్రియేట్ చేశారు వాళ్ళు. ఎన్ని 56,000 పీడీ అకౌంట్స్ గత ప్రభుత్వము. ఎవ్వరూ కూడా 8,000 కోట్లు 58,000 కోట్లు 56,000 పీడీ అకౌంట్స్ లో. సో అది ఎక్కడా కనివిని ఎరగని అదివన్నీ కూడా వాళ్ళు సమాధానం చెప్పుకోలేని పరిస్థితి. 2019లో ప్రజలు ఏ విధంగా వాళ్ళకి సమాధానం ఇచ్చారో మనం చూసాం. ఇప్పుడు ఏదో ఒక పక్కన చూడండి మహానాడులోను ఇటు ఇక్కడ కూడా సేమ్ వాటిలో ఏంటంటే మీరు ఇచ్చిన కన్సాలిడేటెడ్ హెడ్ లో ఎన్ని ఇప్పుడు ఒక కార్పొరేషన్ కి మీరు ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళైతే 56 కార్పొరేషన్లు పెట్టారు. గతంలో ఒక కార్పొరేషన్ కి ఇచ్చిన దాన్ని ఒక్కొక్క కార్పొరేషన్ కి ఏ విధంగా అలొకేషన్స్ అట్లా పీడీ అకౌంట్స్ అంటారు. మీరు ఏదో యాజ్ ఎ కానీ పీడీ అకౌంట్స్ కూడానండి 1500 నుంచి 2,000 అకౌంట్స్ వరకే ఉంటాయండి. దానికి ఒక లిమిట్ ఉంది. పీడీ అకౌంట్స్ కాదండి సుహాసిని ఆనంద్ గారు. అవును కానీ కరెక్ట్. 58,000 కోట్లు 56,000 పీడీ అకౌంట్సా?
కాదు, కాదు. ఇది కాగ్ హ్యాస్ పాయింటెడ్ అవుట్ దిస్ అండి. అదేదో నేను మీరు పాయింట్అవుట్ చేసింది కాదు. దిస్ ఈస్ బియాండ్ ఎక్స్ట్రీమ్ లిమిట్. ఎక్కడా కూడా 2000, 2500 కూడా లేని పీడీ అకౌంట్స్ లో 56,000 పీడీ అకౌంట్స్ ఏంటి, కాదు, ఒకటి 58,000 కోట్లు ఏంటి. సుహాసిని ఆనంద్ గారు. అదే కాకుండా గతంలో కూడా ఇప్పుడు కొన్ని చేసిన వాటి వల్ల కదా ఇప్పుడు 2019లో ఏ విధంగా వాళ్ళు మరి నేను ఇచ్చిన మహానాడు కార్డు అన్నది కూడా వాళ్ళకి కూడా అతిగతి లేదు కదా మీ దగ్గర నుంచి. సేవ్ ఆంధ్రప్రదేశ్ ని అక్కడ క్విట్ జగన్, క్విట్ చంద్రబాబు నాయుడు అన్న నినాదాలు అయితే మొత్తం ఆంధ్ర మోగాయి. ఆల్రెడీ ఇవ్వాల్సిన ఛాన్సెస్ ప్రజలు కూడా ఇచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ మీకు ఏమంటారా సుహాసిని ఆనంద్ గారు, సుహాసిని ఆనంద్ గారు, సుహాసిని ఆనంద్ గారు ప్లీజ్ ఒకటి, సుహాసిని ఆనంద్ గారు కూడా వీళ్ళు ఆ ఛాన్స్ ని కూడా వీళ్ళు ఇప్పుడు పోగొట్టుకుని ఇంకా 2 ఏళ్లలో ఇప్పటి వరకు రాంది ఇంకా 2 సంవత్సరాలు ఏమొస్తుంది అన్నది మాత్రం ఖచ్చితంగా క్లియర్. ఏ మాత్రం ఇక్కడ అడుగు పడిన ప్రతి అడుగు ఏది వేసినా అది కేంద్రం చేసిందే తప్ప రాష్ట్రంలో వీళ్ళు చేసింది ఏంటి? కేంద్ర మంత్రులు కూడా వస్తున్నారు. పోలవరం కూడా గత ప్రభుత్వ ఫెయిల్యూర్ ఈ ప్రభుత్వం కూడా చెయ్యలేని పరిస్థితిలో షెకావత్ గారు వచ్చి 15 రోజులు సమీక్ష మేం టేకప్ చేశాం. 2023 ఖరీఫ్ నాటికి సుహాసిని గారు ఒకటి సుహాసిని గారు ఇప్పుడు చంద్రబాబు ఒకటి సుహాసిని గారు ఇప్పుడు కాదండి ఇప్పుడు టీడీపీ అక్కడ ఏపీలో ప్రజలు టీడీపీని చూశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూశారు. నెక్స్ట్ బీజేపీని చూడాలంటారా? అంటారా ఏంటండి? మీరు చెప్తే వాళ్ళకి తెలియదా అవన్నీ? ఏమి ఇవ్వకుండానే, ఏ ఓటు లేకుండానే భారతీయ జనతా పార్టీ ఇంత చేస్తుందంటే ఇస్తే ఇంకెంత చేస్తుంది అన్నది కదా. ఇప్పుడు ఈమెన్ గడ్కరీ గారు మన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న సభలోనే 3 లక్షల కోట్లు ఒక రోడ్స్ ఆంధ్రప్రదేశ్ కే, ఇదేదో కేంద్రం అంతా చేస్తున్నారు, మొత్తం దేశం అంతా చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ స్పెషల్ గా ఏమి ఇచ్చారంటారు. ఒక ఆంధ్రప్రదేశ్ కే స్పెషల్ గా 3 లక్షల కోట్లు ఇక్కడే మేము కనెక్టివిటీని మనం పెంచుతున్నా సరే వీళ్ళు ఏమాత్రం వీళ్ళు అసలు ఒక బిజినెస్ కానీ ఒక పరిశ్రమల పెట్టుబడిలో కానీ ఇంత కనెక్టివిటీ ఉన్న ఇంత నేచురల్ రిసోర్సెస్ కాదండి. ఒకటి సుహాసిని ఆనంద్ గారు, సుహాసిని ఆనంద్ గారు రాష్ట్రంలో పెట్టుబడులు రావాలంటే ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ కావాలి కదా, ప్రత్యేక ప్యాకేజ్ కావాలి కదా. ఏవి హలో ప్రత్యేక ప్యాకేజ్ లోనే ఉంటాయి ఇన్సెంటివ్స్, హోదాలో వితౌట్ ఇన్సెంటివ్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఒక్కసారి చూడండి. నేను అక్కర్లేదు. స్పెషల్ ఏదైతే మీరు స్పెషల్ స్టేటస్ లో వితౌట్ ఇన్సెంటివ్స్, అందువల్లనే దట్ ఈస్ నాట్ యూస్ఫుల్. దానికన్నా ప్యాకేజ్ జగన్మోహన్ రెడ్డి గారు అపవాదం మోస్తున్నారు. ప్యాకేజ్ లో యూజ్ చేసుకోవట్లేదు. ప్యాకేజ్ ఈజ్ లైక్ బుఫే. ప్యాకేజ్ లో అన్ని రకాల it is not utilized by states. చూద్దామండి. సుహాసిని ఆనంద్ గారు థ్యాంక్ యూ అండి. అది వెంకటరెడ్డి గారికి, బ్రహ్మచౌదరి గారికి, ప్రసాద్ గారికి ధన్యవాదాలు. చర్చలో పాల్గొన్నందుకు ప్లీజ్ ధన్యవాదాలు మీ అందరికి కూడా. మొత్తానికి చూసాం కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రభుత్వం అధికారం చేపట్టి 3 ఏళ్ళు అయిందో ఈ 3 ఏళ్ళలో జరిగిన పరిస్థితి చూస్తే మరి ఈ 2 ఏళ్ళు సమయం ఉంటుంది. ఈ 2 ఏళ్ళలో మరి ఎలాంటి పథకాలు తీసుకురాబోతుంది, ఎలాంటి సంక్షేమ పథకాలు ముందుకెళ్ళబోతుంది, ప్రజల్లోకి ఎలాంటి పథకాలు తీసుకెళ్ళబోతుంది, ప్రజలు ఏ రకంగా ఆశీర్వదిస్తారు ఏంటి ఈ జగన్మోహన్ రెడ్డి అనేది మరో 2 ఏళ్ళు చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే 2 ఏళ్ళు ఇంకా అధికారం ఉంటుంది. చూద్దాం ఏం జరగబోతుందో మరి ఈ 2 ఏళ్ళలో. ఇది వాళ్ళ చర్చ. మళ్ళీ కలుద్దాం. చూస్తున్నాండి 60